నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. పేరు సార్? ఊర్లి హనుమంతరావు ఫ్రమ్ ఖమ్మం. సార్ ఇప్పుడు పహల్గామ్ మీద అటాక్ జరిగింది కదా! సార్ ఇది పాకిస్తాన్ ప్రతిపత్తి చర్యగా భావిస్తాను. ఇదేంటంటే హిందువులను టార్గెట్ చేసేసుకొని ఓన్లీ వీళ్ళకి ఎక్కడెక్కడ పెట్టాలన్న ఉద్దేశంతోటి నాకు అనిపించిందండి. నేను 18వ తారీఖు నైట్ జమ్మూ కాశ్మీర్ టూర్ శ్రీనగర్ వెళ్ళాను. 19, 20, 21 3 డేస్ నేను అక్కడే ఉన్నాను. అయితే కాకపోతే ఏంటంటే అమర్నాథ్ యాత్ర జరిగేంత వరకు సెక్యూరిటీ ఉంది. అక్కడ ఏదైతే అక్కడి నుంచి 8 కిలోమీటర్స్ ఏదైతే పోవడానికి పర్యాటకం ఉన్నదో అక్కడ అసలు సెక్యూరిటీ అనేది లేదు. మెయిన్ మైనస్ పాయింట్ అక్కడ ఒకటి జరిగింది. అంటే నేను చూసిన అబ్జర్వేషన్ దాన్ని బట్టి చూస్తే. ఎక్కడైతే అక్కడ ఉన్న లోకల్ పర్సన్స్ మనకి గుర్రాల మీద తీసుకొని కొంచెం నియరెస్ట్ గా 1-2 కిలోమీటర్స్ అట్లా రౌండ్ అప్ చేస్తున్నారు. ఆ చేయటం వల్ల అక్కడికి పోయిన వాళ్ళు ఏదైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చిక్కుకున్నారని నేను చూశాను. అంటే అర్థమైంది నాకు. కాకపోతే అక్కడ కనుక సెక్యూరిటీ ఉంటే ఈ ఎఫెక్ట్ రాకపోయేది అనేది నాకు అర్థమైపోయింది. ఓకే సార్. అట్లా అన్నట్టు చాలా బాగుంది అసలు అక్కడ. కానీ ఈ టూరిజం కాశ్మీర్‌కి ఒక ఎన్నుముకలాగా ఉండి వాళ్ళ ఇన్‌కమ్ జనరేట్ అయ్యే టైంలో కొంత టెర్రరిస్టులు దీన్ని భావించుకొని ఓన్లీ హిందువుల్ని జెంట్స్‌ని కొట్టడం అనేది కరెక్ట్ కాలేదు. ఇది మోడీ గారు తగిన చర్య తీసుకోవాలి. కాన్స్టిట్యూషన్ సింధులు అనేసి ఇలా 1-14 నిమిషాలకి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరం మీద ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఓకే. ఇది ఎలా భావిస్తారు సార్? ఎక్స్‌టైర్ ఎప్పుడో చేయాలి సార్. స్టార్ట్ చేయాలి గానీ మనం దాన్ని లేట్ చేసాం. ఎందుకంటే మనం శాంతముఖులం కాబట్టి మన మోడీ గారు ఆలోచించుకుంటూ దాన్ని ఇన్ని రోజులు ఆఫ్ చేశాడు. కానీ ఈసారి ఆఫ్ చేస్తే మోడీ గారు వైఫల్యం అనేది ప్రజలు భావిస్తారు ఈసారి. ఇలా అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా! ఆపరేషన్ సింధూర్ అనేది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేశారు ఆల్రెడీ. తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతాం సార్. ప్రపంచ దేశాలు కూడా మనకి అండగా ఉన్నాయి. చేయమంటున్నారు. వాళ్ళు ఏదో అణుబాంబులు ఉండటం వల్ల వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈ అణుబాంబులు అనేది ఖచ్చితంగా అమెరికాను, ఇండియా వాళ్ళ సంరక్షణలో ఖచ్చితంగా రిటర్న్ తీసుకొని గ్యారంటీడ్‌గా యూఎస్‌కి వెళ్ళిపోతారు. ఇదే జరిగేది, జరగబోయేది కూడా. ఓకే సార్. ఓకే.